దాదాపు మీరు 10 సంవత్సరాలు పార్టీలో ఉన్నారా? లేదు. 5 సంవత్సరాలు 5 పనిచేశాను. సంవత్సరాలు. హ్మ్. నల్లమల మొత్తం మీరు జల్లెడ పట్టారా? మొత్తం. నల్లమలలో ఎక్కువ కొండలు ఏ ప్రాంతం ఎక్కువుంటాయి? ఏ ప్రాంతంలో కొండలు ఎక్కడానికి కష్టం ఉండేది? చెంచులు ఎక్కడ ఎక్కువుంటారు? వాళ్ళు మీకు ఏ విధంగా సహకరించేవారు? ఈ నల్లమల ప్రాంతంలో? నల్లమల్లలో ఈ మహబూబ్‌నగర్ కంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ కొండలు బాగుంటాయి. బాగా ఎత్తైన హ్మ్. ప్రాంతం. కానీ చెంచులు అంటే మహబూబ్‌నగర్‌లో ఎక్కువనే ఉంటారు. తర్వాత ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో గూడాగా చెంచులు బాగుంటారు. కానీ కా కొండలు ఎక్కువగా నల్లమలలో నల్లమల్లలో కంటే మహబూబ్‌నగర్ కన్నా ప్రకాశం ఎక్కువ? ప్రకాశంలో బాగుంటాయి. ఆహా! అక్కడ అంటే ఇక మహబూబ్‌నగర్ ఏందంటే, అంటే చిన్న కొండలైనా గూడాగా ఇసురం ఎక్కువుంటది. అక్కడ చాలా పెద్ద పెద్ద కొండలుంటాయి అక్కడ. ఏది ఎక్కడం కష్టం? ప్రకాశం డిస్ట్రిక్టే కష్టం. ఎందుకంటే అక్కడ నేను సంవత్సరం పైన చేసినా కాబట్టి ఇక్కడ చెంచుల సాకారం ఇక్కడ ఎక్కువ, అక్కడ ఎక్కువుంటదా? ఆల్‌మోస్ట్ తెలంగాణ గావచ్చు, ఇటు మహబూబ్‌నగర్ అంటే తెలంగాణ గావచ్చు, అక్కడ ఆంధ్ర. ఎక్కువ ఆదివాసుల మీదనే బాగా ఆదివాసులు బాగా సహకరిస్తారు. మీరు తిరుగుతున్న ఈ సంవత్సరం పాటు హ్మ్. ఏమైనా జంతువులు ఎదురుపడేవా? ఎలుగు పంటలు ఎక్కువ పడేటియి. ఆ! హ్మ్. మీ వెనక పడేవా? పడేటియి. మరి ఎలా పడేటివి ఒకసారి దాడి గూడా చేసింది. ఫైర్ చేసి చంపేసాం. ఓహో! ఇక్కడనే పులి బొమ్మ ఉంటది. పవరాబాద్ చౌరస్తా దగ్గర. ఆ! కిరణ్ అని మా కమాండర్ ఉండే. అతను ఏఓబి దాడిలో చనిపోయిండు. హ్మ్. ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యిండు. అంటే ఎన్‌కౌంటర్‌లో గాదు. కాకపోతే దాడిలో చనిపోయిండు. హ్మ్. ఆయన కమాండర్‌గా ఉండి, సరే నైటు మకాం వేసినాం రోడ్డు పక్కలనే. మా వేరే జనార్దన్ అని ఒక వ్యక్తి ఉండే. అతను సెంట్రీ ఉండే అన్నమాట. అది చిన్న పిల్లబాటు ఉంటది. ఆ పిల్లబాటు ఉంటే తల్లి, పిల్ల అంటే తల్లి అంటే దానికి చిన్న చిన్న పిల్లలున్నాయి. ఎలుగుబంటు వస్తా ఉంటే ఆయన చూసిండు. చూడంగానే ఆయన మీద అటాక్ చేయంగానే గట్టిగా పట్టుకున్నాడు. చేతులన్నీ కరిషినాయి. తర్వాత అరవంగానే మా కమాండరు ముందుకెళ్ళి ఫైర్ చేసిండు. హ్మ్. చనిపోయింది. జంతువులంటే ఎదురుపడి ఆ! చంపారు. మరి మనుషుల్ని ఎందుకు చంపారు? మనసులోనే మేము ఎవరిని చంపం. ఆ! చంపాలని మా ఆలోచన కూడా కాదది. ప్రజల సమస్యల మీదనే ప్రజలకు న్యాయం జరగాలనే మా పోరాటం గానీ, సరే ఆ పోరాటంలో ఎంతమంది మీ చేతుల్లో చనిపోయి ఉండొచ్చు? నా చేతిలో ఎవరు చనిపోలేదు సార్. మీ నేనెవరిని చేతుల్లో చంపలే కాదు. గూడా. మీ చేతుల్లో కాకపోయినా ఉద్యమంలో భాగంగా. ఇగ అది నాకు సంబంధం లేదు. పార్టీ ఉన్నప్పుడు పార్టీ చేసింది గానీ, నా చేతిలో మాత్రం ఎవరు చనిపోలేదు. నేను ఎవరిని చంపలేదు గూడా. కాకపోతే విరోచితంగా పోరాడినా, విరోచితంగా ఉద్యమంలో పనిచేసినా, పార్టీకి నమ్మకంగా పనిచేసినా, పార్టీ సిద్ధాంతాల పట్ల గూడా చాలా పార్టీ పట్ల చాలా రాజకీయాలు నేర్చుకున్నా. కానీ పార్టీ గూడా చంపాలి అనే నేర్పదు పార్టీ గూడా. పార్టీ ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజా ఉద్యమాలు చేయాలని పార్టీ చెప్తది గానీ, చంపాలనే సిద్ధాంతం అయితే మా పార్టీది గాదు. పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీరు నేర్చుకుందేంటి? క్రమశిక్షణ? లేదంటే జ్ఞానమా? నేను పార్టీలో నేర్చుకున్నది జ్ఞానం కంటే క్రమశిక్షణ నేర్చుకున్నా. తర్వాత యుద్ధంలో శత్రువు మీద మనం దాడి ఎట్లా చేయాలి? దాన్ని ఎట్లా తిప్పికొట్టాలి? ఎట్లా మనం ఫైట్ చేయాలనేది నేర్చుకున్నా. మరి 5 సంవత్సరాలు పార్టీలో ఉండి ఎందుకు బయటకు రావాల్సొచ్చింది? నేను బయటికేం రాలేదు. హ్మ్. నేను అరెస్ట్ అయినా నేను. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమ్ అరెస్ట్ అయినా. ఎక్కడ? హైదరాబాద్‌లో వనస్థలిపురం. మీరు అటెందుకొచ్చారు మైదాన ప్రాంతానికి? అయితే అప్పటికి పార్టీ ఏందంటే ఇక్కడ అందరూ లొంగిపోయినారు. అందరూ సరెండర్ అయిపోయినారు. మెయిన్ లీడర్ అంతా కూడా సరెండర్ అయిపోయిన తర్వాత మిగిలింది మేము నలుగురం మిగిలినాం. ఎవరో నలుగురు? నేను, శ్యామ్, శేఖర్, శోభ. శోభ అని శ్యామ్ వాళ్ళ భార్యనే. ఇగ నలుగురం మిగిలిపోయినాము. మాకు లొంగిపోవాలని మాకు ఆలోచన లేదు. శ్యామ్‌కి గాని, నాకు గాని మిగతా ఇద్దరికి గూడాగా లొంగిపోవాలని ఆలోచన లేదు. పార్టీ కాంట్రాక్ట్స్ మనకు ఇంకోటేందంటే పార్టీ కాంట్రాక్ట్ లేదు మనకు. కాట్ కానీ కా అప్పటికే నల్లమలలో పార్టీ ప్రభావం తగ్గింది కదా! పార్టీ అంతా గూడా రిట్రీట్ అయిపోయింది. అయితే ఉన్న వాళ్ళనేందంటే మైదాన ప్రాంతాల్లో ఎక్కడనో ఒక దగ్గర ఉండి ఓన్లీ ఒక షెల్టర్ తీసుకోవాలి తప్ప అఫెన్స్ అనేది గూడా ఏం చేయొద్దు అనేది పార్టీ నిర్ణయం అది. హ్మ్. ఆ నిర్ణయం ప్రకారం మేము ఉన్నాం. అయితే మా జిల్లా రమాకాంత్ వెళ్ళిపోవడం వల్ల పార్టీకి నష్టం జరిగింది. బాగా నష్టం జరిగింది. ఆయన లొంగిపోయిన తర్వాత ఏందంటే మాకు పార్టీ కాంటాక్ట్స్ అనేది లేవనమాట. అంటే కాంటాక్ట్ అంటే సాంబశివుడే మాకి కాంటాక్ట్. ఆయనకి చాలా సార్లు ఎన్‌కౌంటర్ అక్కడ కర్నూల్ ఎన్‌కౌంటర్ అయ్యి అక్కడ కొన్ని మొబైల్స్ పడిపోవడం వల్ల మేము చేసినా గూడా మళ్ళీ ఫోన్‌లు స్విచ్ ఆఫ్ రావడం. అట్లా మేము ఇబ్బంది పడ్డాం. ఇబ్బంది పడుతూ మేము అట్లా కలుకూరు తీరాలో తిరిగినాం మేము బాగా. అంటే ఇక్కడ నల్లమల వదిలిపెట్టి అటు మైదాన ప్రాంతంలో ఉన్నాం. ఇప్పుడు పార్టీ కాంటాక్ట్ కోసమే తిరుగుతున్న క్రమంలోనే దొరికినా నేను. అంటే వనస్థలిపురంలో ఉన్నారా? వనస్థలిపురం ఎళ్ళిన. ఒక ఫోన్ ట్యాపింగ్ అయింది. వేరే వాళ్ళు ఇచ్చిన సమాచారంతోటి పట్టుకున్నా. కొంతకాలం కలవకుర్తిలో ఉన్నారు. అంటే అక్కడనే తిరుక్కుంటున్నాం. తర్వాత అంటే తిరుక్కున్నారా? షెల్టర్ తీసుకున్నారా? షెల్టర్ ఏం లేదు. కాకపోతే గ్రామాలు చిన్న చిన్న గ్రామాల్లో అంటే తిరుగుకుంటా ప్రజలతో మమేకమై ఉన్నాం మేము. అంటే యూనిఫార్మ్ లేకుండా. ఇన్ఫార్మ్ లేకుండా హ్మ్. సివిల్. వనస్థలిపురంలో మీకు పట్టుకున్నారా? అవును. పట్టుకొని మళ్ళీ తిరిగి ఎక్కడికి తీసుకొచ్చారు? ఏ కోర్ట్‌లో ఇగ కోర్ట్‌లో గాదు. ఇగ బానే కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఒక 5 రోజుల దాకా బాగా కొట్టారు. ఎన్‌కౌంటర్ చేయాలని తీసుకెళ్లిర్రు.
తర్వాత ఇక అప్పటికి కొంత నేను అరెస్ట్ అయిన విషయం కొంచెం లీక్ అయింది బయటికి. ఇక అప్పుడు కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేసిర్రు అక్కడనే. 5 రోజులు ఎక్కడుంచారు మిమ్మల్ని? ఆ! ఎవరు చేశారు? చంద్రశేఖర్ సీఐ, ఎస్ఐ రవీంద్ర ప్రసాద్. ఇప్పుడు ఆయన సీఐ అనుకుంటా. హ్మ్. వాళ్ళు అరెస్ట్ చేసిర్రు. ఆ! చేసి? చేసి బాగా కొట్టారిగ. కొట్టి అయితే నేను అరెస్ట్ అయిన తర్వాత శ్యామ్ సరెండర్ అయిపోయిండు. ఓహ్! ఓకే. ఆ! ఇగ నేను అరెస్ట్ అయిన తెలవంగానే శ్యామ్ సరెండర్ అయిపోయిండు. ఇగ తర్వాత వాళ్ళందరూ వచ్చిర్రు నా దగ్గరికి. చార్సిన మేడం ఎస్పీ ఉండే. వాళ్ళంతా వచ్చి కొన్ని డంప్స్ ఉన్నాయి. నీకు సంబంధించినవి చూయించమని ఇబ్బంది పెట్టారు. నాకేం తెలవదు. ఉన్నంత కూడగా రమాకాంత్, శ్యామే చూయించిర్రు. నా దగ్గర ఏం హ్మ్. లేవని చెప్పా. హ్మ్. తర్వాత ఇగ వాళ్ళు ఎన్‌కౌంటర్ చేయాలనుకున్నారు. ఇగ తర్వాత ఎందుకో తర్వాత చేయొద్దనుకున్నారో ఏమో తెలవదు. ఇగ తర్వాత కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేసి జైలుకి చర్లపల్లి జైలు. చల్లపల్లి జైలు. 2 సంవత్సరాలు ఉన్నా ఆ! రిమాండ్. చల్లపల్లి జైల్‌లో ఎవరెవరు కలిసారు మీకు? సార్ చర్లపల్లి జైల్‌లో మల్లా రాజిరెడ్డి అన్న. అవును. హ్మ్. కేంద్ర కమిటీ సభ్యుడు. శ్రీరాముల శ్రీనివాస్. జనశక్తి పార్టీ అమర్ అన్న. తర్వాత వచ్చి ఇంకో మా జిల్లా కమిటీ మెంబరు కావలి యాదగిరి. వచ్చేసి ఇంకా వేరే వాళ్ళు మొద్దు సీను, ఇంకో ఆర్‌పిటి ఇంకా పటేల గోవర్ధన్ గోవర్ధన్ రెడ్డి రెడ్డి. ఆ! వాళ్ళంతా కలిసి ఉండేది. రాజిరెడ్డి అన్న వీళ్ళందరూ ఏం చెప్పేవారు మీకు? ఎందుకు అరెస్ట్ అయ్యావన్నారా? లేదా బయటికి అడిగారు. అసలు ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఎట్లా అరెస్ట్ అయ్యారని అడిగారు. అడిగిన తర్వాతనే వాళ్ళు మళ్ళీ నన్ను కమ్యూన్‌లో తీసుకున్నారు వాళ్ళు. అంటే నా నుంచి కూడా కొన్ని మిస్టేక్‌లు జరిగినాయి. అంటే కొన్ని డంప్స్ అనేది చూయించిన నేను గూడా. చూపిచ్చారా? చూపించాం. ఎందుకంటే అప్పుడు చూయించాలనుకోలేదు. కాకపోతే మా మాజీ మిత్రులంతా ఏం చేశారంటే, ఇగ అయితే అరెస్ట్ అయితే నన్ను జైలుకి పంపుతారనే విషయం నాకు తెలుసు. కానీ వీళ్ళేం చెప్పారంటే నాకు, "లేదు నిన్ను అరెస్ట్ చేసినా కూడా నీకు సరెండర్ చేపిస్తాం. ఆల్రెడీ మేమంతా లొంగిపోయినాం గదా! ఆ డంప్స్ ఏమైనా ఉంటే చూయించమని" చెప్పిర్రు. సరే అని ఆ డంపులు చూయించిన తర్వాత వాళ్ళు ఇగ బాగా ఇంకా ఇబ్బంది పెట్టారు. తర్వాత అనుకున్నా ఇగ. ఇగ ఇట్లా జరుగుద్దనుకోలేదు. కానీ చూయించొద్దు. పార్టీ దృష్టిలో అంటే ఇగ చూయించక తప్పదిగ. ఎందుకంటే అది కరెక్టే. సహజమే ఆ అది. టైంలో ఆ టార్చర్ అట్లుంటది. టార్చర్ తట్టుకోలేక. హ్మ్. కానీ ప్రాణహాని అనేది చేస్తే అది పార్టీ ద్రోహం అంటారు. హ్మ్. కానీ తుపాకులన్నీ చూపిస్తే అది పెద్దగా ఏం అంటే మీరు చూపించిన డంప్ వల్ల ఎన్ని తుపాకులు దొరికాయి? క్యాష్ గాని. క్యాష్ అనేది ఏముండదు. మా దగ్గర తుపాకులే. డంప్స్ అంటే వెపన్స్ అవే ఉంటాయి. తుపాకులు, మందుగుండు సామాగ్రి. ఏమిచ్చారు అప్పుడు? ఆహ్, డంప్‌లో ఏం దొరికాయి? ఒక ఎస్ఎల్ఆర్ ఒక 2 303 రైఫిల్ ఉండే. ఎక్కడ నల్లమల్లలోనా? నల్లమల్ల. అరెస్ట్ చేశారు. ఆ! జైలు చర్లపల్లి జైలుకొచ్చారు. రాజిరెడ్డిగా కలిసారు. కలిసాం. మిగతా అందరూ ఏం మాట్లాడారు మీతో? శ్రీరాములు, శ్రీనివాస్ గాని? వాళ్ళంతా ఫస్ట్ కొంచెం అరెస్ట్ అయిన వాళ్ళని అంటే అరెస్ట్ అయిన వాళ్ళందరిని గూడా ఒకే రకంగా చూడరు. అందులో పార్టీకి ఏమన్నా నష్టం చేశాడా లేదనేది చూస్తారు. అందులో నేను నష్టం చేసిందేం లేదు. కాకపోతే నా మీద ఒక అభిమానం వాళ్ళకి. ఎందుకంటే అందరూ లొంగిపోయినా గూడా ఇతను చివరి దాకా ఉన్నాడు గదా! అనేది బాగా వాళ్ళకు నా మీద కొంచెం అభిమానం ఉండే. వాళ్ళు మళ్ళీ నన్ను కమ్యూన్‌లోకి తీసుకున్నారు. వాళ్ళు నాకు చాలా విధాలుగా సహకరించిర్రు వాళ్ళు. వాళ్ళ ఆ! వాళ్ళ బ్యారక్‌లో ఉన్నారా మీరిప్పుడు? ఒకటే బ్యారక్‌లో ఉండేది. ఇక రాజకీయంగా నాకు రాజిరెడ్డి అన్న అయితే నాకు ఆదర్శమానే. కానీ నేను పార్టీలో ఉన్నప్పుడు హ్మ్. నేర్చుకున్నది ఒక్క స్టెప్ అయితే, తర్వాత జైలుకెళ్ళిన తర్వాత అంటే ఆ స్థాయి నాయకులతో నేను కలిసి 2 సంవత్సరాలు ఉండడం నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ అది రాజిరెడ్డి అన్న జీవితం నాకు చాలా ఆదర్శం అనిపించింది. ఎలా? అంటే తను ఉన్నతమైన చదువులు చదివి ఆయన ఒక ఉన్నతమైన చదువులు చదివి ఆయన అంటే ఒక అగ్రకులంలో పుట్టి గూడా గాని, అంతా వదులుకొని గూడా గాని ఉద్యమం పడ్డ అంటే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసిండంటే అది చాలా గొప్ప విషయం అది. అందులో వాళ్ళ సహచరి గూడా ఎన్‌కౌంటర్‌లో చనిపోవడం. అంటే ఏ రోజు గూడా గాని అంటే 30 సంవత్సరాల తర్వాత గూడా తల్లినని చూడలేదనమాట. అంటే ప్రజల్ని నమ్ముకొని అక్కడ ప్రజలతోనే కలిసుండు గాబట్టి అది చాలా బాగా ఆయన అరెస్ట్ అయ్యి బయటకొచ్చిన తర్వాత కేరళ నుంచి కూడా తిరిగి లోపలికెళ్ళిపోయారు. ఆయనే అరెస్ట్ అయ్యి 2 సంవత్సరాలు జైల్‌లో ఉన్న తర్వాత రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ బెయిల్ మీదెళ్లి మళ్ళీ హ్మ్. ఉద్యమంలోకెళ్ళిపోయిండు. తర్వాత కానీ జైల్‌లో ఉన్నప్పుడు గూడా చాలా పోరాటాలు చేసిండాయన. ఏం పోరాటాలు? అంటే ఖైదీల హక్కుల కోసం 1996, 98 అంటే అప్పటికి రాజకీయ ఖైదీలు కొన్ని జైల్‌లో కొన్ని పోరాటాలు చేసి కొన్ని హక్కులనేది సాధించుకున్నారు. అయితే 2007 నాటికేందంటే ఆ హక్కులనేటివి అంటే అమలు కావట్లేదు. మళ్ళీ ఏందంటే ఖైదీల మీద మేము నిరాహార దీక్షలు అంటే ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి వాళ్ళని విడుదల చేయాలి. ఇంకోటి వచ్చిన కుటుంబ సభ్యులకు ఇన్నర్ ములాఖతు సౌకర్యం కల్పించాలి. తర్వాత వారానికి 2 సార్లు కుటుంబ సభ్యులతోని మాట్లాడడం కోసం ఫోను సౌకర్యం కల్పించాలి. తర్వాత ఇంటి దగ్గర నుంచి ఏమైనా తీసుకొచ్చిన వస్తువులుంటాయి గదా! తినటానికి. అలాంటివి గూడా అలో చేయాలని జెప్పి మేము 5 రోజులు, 6 రోజులు గూడా నిరాహార దీక్ష చేసినాము.
అది హోమ్ మినిస్టర్ జానారెడ్డి గారు దాన్ని అక్కడి దాకా తీసుకెళ్ళారు పార్టీ. మ్మ్. తర్వాత ఆయన కూడా హామీ ఇచ్చిండు. హామీ ఇచ్చిన తర్వాత మేము విరమించుకున్నాం. మ్మ్. కాబట్టి ఇక ఇంకోటేందంటే ముఖ్యంగా అందులో 7 సంవత్సరాలు శిక్ష కాలం పూర్తయిన ఖైదీలని విడుదల చేయాలనేది మా డిమాండ్ ముఖ్యంగా. అది నెరవేరుద్దా? నెరవేరింది. తర్వాత 2009లో, 8లో జీవోలో రిలీజ్ చేశారు.